హలో అండి, నా పేరు డాక్టర్ రవితేజ. నేను జనరల్ ఫిజిషియన్ ఇంకా అంటువ్యాధుల స్పెషలిస్ట్. ఈరోజు మీకు 3 వ్యాధుల గురించి చెప్పడానికి వచ్చాను. మొదటిది ఇన్ఫ్లుయెంజా న్యూమోనియా, రెండోది న్యూమోకోకల్ న్యూమోనియా, మూడవది సర్పి. ఈ 3 వ్యాధులు నివారించడానికి టీకాలు ఎప్పటి నుంచో అందుబాటులో ఉన్నాయండి. సో ఈ 3 వ్యాధులకి టీకాలు, మొదటిది ఇన్ఫ్లుయెంజా టీకా. ఇన్ఫ్లుయెంజా టీకా తీసుకుంటే ఇన్ఫ్లుయెంజా న్యూమోనియా రాకుండా ముందు జాగ్రత్త పడవచ్చు. రెండవది న్యూమోకోకల్ న్యూమోనియా, దీనికి న్యూమోకోకల్ టీకా. ఈ న్యూమోకోకల్ టీకా తీసుకుంటే న్యూమోకోకల్ న్యూమోనియా రాకుండా జాగ్రత్త పడవచ్చు. మూడవది సర్పి. ఈ సర్పి వ్యాధి రాకుండా సర్పి టీకా కూడా అందుబాటులో ఉంది. ఈ 3 టీకాలు తీసుకుంటే ఈ 3 వ్యాధులు రాకుండా ముందు జాగ్రత్త పడవచ్చు. సో ఎప్పుడెప్పుడు తీసుకోవాలి, ఎవరెవరు తీసుకోవాలి? సో ఈ ఇన్ఫ్లుయెంజా టీకా, ఈ 3 టీకాలు 50 సంవత్సరాలు దాటిన వాళ్ళు అందరూ తీసుకోవచ్చండి. ఈ ఇన్ఫ్లుయెంజా టీకా ఇయర్లీ ఒకసారి తీసుకోవాలి. చలికాలం స్టార్ట్ అయ్యే ముందు తీసుకోవాలి. ఎందుకంటే చలికాలంలోనే అందరికీ జలుబు, దగ్గు, జ్వరాలు వస్తాయి కాబట్టి చలికాలం స్టార్ట్ అవ్వకముందు ఇన్ఫ్లుయెంజా టీకా తీసుకోవాలి. రెండవది న్యూమోకోకల్ న్యూమోనియా. ఈ న్యూమోకోకల్ న్యూమోనియా వ్యాక్సిన్ టీకా ఏమో జీవితకాలంలో ఒక వ్యాక్సిన్ తీసుకోవాలి. ఒక వ్యాక్సిన్ మీ న్యూమోకోకల్ న్యూమోనియా రాకుండా కాపాడుతుంది. మూడవది సర్పి వ్యాక్సిన్. ఈ సర్పి వ్యాక్సిన్ జీవితకాలంలో 2 డోసెస్ తీసుకోవాలి. 2 months అపార్ట్ 2 డోసెస్ తీసుకోవాలి. సో 50 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఈ 3 వ్యాక్సిన్స్ తీసుకుంటే ఈ 3 వ్యాధులు ఇన్ఫ్లుయెంజా న్యూమోనియా, న్యూమోకోకల్ న్యూమోనియా అండ్ సర్పి, ఈ 3 రాకుండా నివారించుకోవచ్చు. థ్యాంక్ యూ.